దొండవాక నుంచి వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు 3 డేస్ 3 రోజుల నుంచి ఎదుగుతున్నారండి ఇక్కడ. ఎదుగుతున్నారా? ఆ, ఏంటి ఈ కొండ ఈ పామాయిల్ తోట ఎన్ని ఎకరాల్లో ఉంటుంది? ఏమైంది అనుకుంటున్నారు? పామాయిల్ తోట 40 ఎకరాల దాకా ఉంటుందండి మొత్తం. మా 40 ఎకరాల చుట్టూ ఫినిషింగ్ కూడా ఉంటుంది మనకి. ఫినిషింగ్ ఉంటుంది. ఆ, ఆ రోజు తప్పిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా అటవీ జంతువు ఏదైనా ఇది చేసిందేమో డౌట్ వచ్చి ఎతకడం మొదలు పెట్టారు. మొత్తం ఊర్లో ఈ దొండవాక నుంచి మా ఊరు నుంచి ఒక 30 మంది వరకు వచ్చారు. ఊర్లో స్థానికులు మొత్తం ఒక 100 మంది వరకు ఎతికారండి ఆ రోజు. అయితే ఎక్కడ జాడ కనిపించలేదు. ఈ కొండంతా ఎతికారండి మొత్తం. ఆ కొండ మొత్తం ఎత్తారు కానీ ఎక్కడ జాడ కనిపించలేదు. ఇది కొండ పైకి ఎక్కే అంత అవకాశం ఉంటుందంటే మనం సాధారణ మనం ఎక్కడమే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. చిన్న పాప 3 years ఎక్కే అవకాశం ఉంటుందంటే అసలు ఛాన్సే లేదన్న. 2 సంవత్సరాలు అండి, 3వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు ఈ నెల 12వ తారీఖు వస్తే 3వ సంవత్సరం వస్తుందంటండి. ఓకే. అయితే ఆ సంవత్సరం పాప ఎక్కడ ఎక్కేస్తుంది? ఛాన్సే లేదు. ఒక మనోడు సరిగా మాట్లాడమన్నమాట. ఆయన చూశారంట, పాపని కుక్కని చూశారంట. చూస్తే మాత్రం ఏ ప్రాంతంలో చూసారంటున్నారు? ఫినిషింగ్ దాటిన తర్వాత అక్కడ దగ్గర చూసిన తర్వాత మనోడు కుక్క అరుస్తుందని చెప్పేసి మన వెనక్కి వచ్చారనమాట భయపడి. అలా చాలా పాప తాలీకొని తీసుకురావడానికి కానీ వచ్చారు. చెప్పారు వాళ్ళకి? చెప్పారు. మన వాళ్ళు వచ్చేటప్పటికి అక్కడ మిస్ అయింది పాప. అక్కడ లేదు, అక్కడ కుక్క లేదు, పాప కూడా లేదు. ఒకవేళ అంటే ఎవరైనా కిడ్నాప్ చేసుకుంటే కుక్క వచ్చేస్తుందేమో కదా? కిడ్నాప్ చేసి ఉంటే కుక్క ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేదు, కుక్కను కొట్టేసినా సరే ఒక ఆనవాళ్ళు ఎక్కడ దగ్గర ఉంటాయి కదా ఖచ్చితంగా. కుక్క ఉండాలి. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, కుక్కను కూడా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చేమో డౌట్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే.